విజయవాడలో అక్టోబర్ 13వ తేదీన ఎన్నుకున్న నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని, ఈ ఎన్నిక చెల్లదని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆరోపించారు. నేను విశ్వేశ్వరరెడ్డి అండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. గత ఆగస్టు 24వ తేదీన యూత్ హాస్టల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం నాన్ టీచింగ్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పడడం జరిగింది. ఈ కార్యవర్గంలో నాతో పాటు 13 మంది కార్యవర్గం ఏర్పడడం జరిగింది. ఈరోజు విజయవాడలో కొంతమంది మాకు చెప్పకుండా నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యవర్గం ఓటర్స్గా ఉండే నాన్ టీచింగ్ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని వారికి వారే సొంతంగా ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రకటించుకోవడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే 13 జిల్లాల ఎన్నికలు పూర్తి కాలేదండి. ఇంకా 9 జిల్లాల ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఇంకా 4 ఉమ్మడి జిల్లాల ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే రాష్ట్ర కార్యవర్గం అని ఒక 20-30 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేను దాని మీద ఎలక్షన్ ఆఫీసర్కి నోటీస్ కూడా పంపించడం జరిగింది. మాకు తెలియకుండా ఈ ఎన్నిక జరుగుతుంది సార్, దయచేసి ఈ ఎన్నికను వాయిదా వేయండి, అందరికీ తెలిపి అన్ని జిల్లాల ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అని నేను పంపించడం జరిగింది. వాట్సాప్ చేశా. ఈరోజు మన ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో పెట్టి మార్నింగ్ మనిషిని పంపించి వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్కి అందజేయడం జరిగింది. అయినా వారు పని చేసుకుని కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఉద్యోగుల శ్రేయస్సు కోరే వ్యక్తులు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ విషయం నేను అందరికీ కూడా చెప్పా. ఉద్యోగులు మంచి కోరే వ్యక్తినే లీడర్గా ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అని నేను తెలియజేశాను. కావున అదేవిధంగా నాన్ టీచింగ్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు 4 నెలలు అయిందండి ఎస్ఆర్లు వెళ్ళి. నేను కూడా ఉన్నాను ప్రమోషన్లో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్. మా కడప ఆర్జేడీ ఆఫీస్లో గత 4 నెలలుగా ఎస్ఆర్లు అక్కడే ఉన్నాయి. ఇంతవరకు ప్రమోషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రమోషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే నెక్స్ట్ ప్రమోషన్స్ వచ్చే వాళ్ళకి కూడా తొందరగా ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి కాలయాపన చేయకుండా ఇప్పటికైనా ప్రమోషన్ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని కడప ఆర్జేడీ గారిని కోరుకుంటున్నానండి. నాతో పాటు మా కార్యదర్శి మాధవ్ నివాస్, వైస్ ప్రెసిడెంట్ గాంధీ గారు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.